ఛాలెంజ్లో ఈరోజు డే 17. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 1431. సో ప్రాబ్లం నేమ్ వచ్చేసి కిడ్స్ విత్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్. సో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి సర్టన్ క్యాండీస్ అనేవి ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో సర్టన్ క్యాండీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్యాండీస్ అనేటివి ఉన్నాయి, 3 క్యాండీస్ ఉన్నాయి. ఈ 3 క్యాండీస్ అనేటివి ఈ క్యాండిడేట్స్కి ఇచ్చామనుకోండి, ఈ క్యాండిడేట్స్కి ఇస్తే దీంట్లో హైయెస్ట్ క్యాండీస్ ఉన్న క్యాండిడేట్ కన్నా ఎక్కువ అవుతున్నాయా ఆర్ ఎల్స్ ఆ క్యాండిడేట్కి ఉన్న చాక్లెట్స్కి ఈక్వల్ అవుతున్నాయా చెక్ చేయాలి. ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిందనుకోండి, రిటర్న్ ట్రూ చేయాలి, ఎల్స్ రిటర్న్ ఫాల్స్ చేయాలి. ఇక్కడ చూడండి, ట్రూ అని ఇచ్చారు. ఎందుకు? 2 + 3 2 + 3 = 5. మనకి దీంట్లో హైయెస్ట్ చాక్లెట్స్ ఎంత ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇది 5 ఉంది, మ్యాక్సిమం క్యాండీస్ 5 ఉన్నాయి. సో ఇది కూడా 5 ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం క్యాండీస్ అవుతుంది, ట్రూ. ఇది కూడా ట్రూ వచ్చింది. 3 + 3 6. మనకి గ్రేటర్ క్యాండీస్ 5 ఉన్నాయి. సో 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5, రిటర్న్ ట్రూ. ఇది 5 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5, రిటర్న్ ట్రూ. 4 3 + 1 4 ఈజ్ లెస్ దాన్ 5, రిటర్న్ ఫాల్స్. 3 + 3 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5, రిటర్న్ ట్రూ. సో కోడ్ ఎలా రాస్తాం? సో ఇదంతా ఒక లిస్ట్లో రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి మనం ముందు ఒక లిస్ట్ అనేది తీసుకుందాం. రిజల్ట్ అనే లిస్ట్ తీసుకుందాం, ఎంటీ లిస్ట్. సో మ్యాక్సిమం క్యాండీస్ కావాలి కదా మనకి. మ్యాక్స్ క్యాండీస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ క్యాండీస్. సో మనకి ఇందులో ఎంత వస్తుంది? 5 అనేది వస్తుంది, 5. సో ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ క్యాండీస్, సో రిజల్ట్కి అపెండ్ చేసి చెక్ చేద్దాం. రిజల్ట్ డాట్ అపెండ్. ఏం అపెండ్ చేస్తాం? ట్రూ కానీ ఫాల్స్ కానీ కదా, అది ఎలా అపెండ్ చేస్తాం? ఎక్స్ ప్లస్ ఎక్స్ట్రా క్యాండీస్ ఇస్తాం. ఎక్స్ట్రా క్యాండీస్, ఎక్స్ అంటే ఇది, ఎక్స్ట్రా క్యాండీస్ అంటే ఇది. ఇచ్చిన తర్వాత అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ మ్యాక్స్ క్యాండీస్ అవ్వాలని అంటున్నా కదా, మ్యాక్స్ క్యాండీస్. ఇలా అయిందనుకోండి, ట్రూ అయితే కండిషన్ ట్రూ అయిందనుకోండి, ట్రూ అపెండ్ అవుతుంది, ఎల్స్ ఫాల్స్ అపెండ్ అవుతుంది. సో అలా అవ్వకుండా పోతుంది. లాస్ట్కి రిటర్న్ చేయాలి, రిటర్న్ రిజల్ట్. దట్స్ ఇట్.